జీవితాన్ని, సాతాను బానిసత్వాన్ని ఆ ఆదాము ద్వారా తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాప్తించింది. ఇక ఎవరిని కూడా ఈ లోకంలో నువ్వు ఒకవేళ చిన్న మంచి పని చేస్తే నీతిమంతుడు అని లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటే నువ్వు నీతిమంతుడు అని, లేకపోతే నువ్వు కుటుంబాన్ని కట్టుకుంటే నీతిమంతుడు అని, పిల్లల్ని బాగా సర్దించుకుంటే నీతిమంతుడు అని, లేకపోతే మంచి ఇల్లు కట్టుకుంటే నీతిమంతుడు అని, ఈ లోకంలో 10 మంది దగ్గర మంచి పేరుంటే నీతిమంతుడు అని, ఇదంతా కూడా నీకు సంబంధించబడింది. నీ కుటుంబం వాటికి, నీ ఊరు వాటికి, నీ పెద్ద వర్గాన్ని బట్టికి ఈ నీతి సరిపోతుంది, కానీ ఇది దేవుని ఎదుట ఈ నీతి సరిపోట్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు సరిపోట్లేదు అంటే నీ పైన ఒక పాపం, నీ పైన ఒక మరణం, నీ పైన ఇదిగో అపవాది అజమాయిషి, నీ పైన అపవాది కబంధ హస్తాలలో బంధించి నీ తాతలు ముత్తాతల తండ్రులు కానించి కూడా అందరూ ఆ బానిసత్వంలో ఉంటున్నారు. నీ బ్లడ్ కూడా పాపంతోనే ఉంది, నీ శరీరం పాపంతోనే ఉంది. నువ్వు నరకానికి వెళ్ళిపోవలసిన ప్రజలు జనాధిపై ఉండి నువ్వు ఎంత నీతి చేసినా ఈ లోకంలో, నువ్వు ఎంత మంచిగా బ్రతికినా, ఎవరి దగ్గర చేయగలకుండా బ్రతికినా నువ్వు నీతికి ఎప్పుడు ఈ పాపంతో ఉన్నప్పుడు. అందుకనే నీతి మంత్రుడు లేడు, ఏ ఒక్కడు నువ్వు లేడు, అందరూ దారి తప్పిపోయారు, ఏకముగా కూడి చెడిపోయారు, నశించిపోయారని దేవుడు లేఖని సెలవిస్తుంది. ఈ నశించిపోయిన వారికి ఏం తెలియలేదు తెలుసా? సంపాదించుకోవడం తెలిసినా, పనికి పోవడం తెలిసినా, కూడబెట్టుకోవడం తెలిసినా, వివాహాలు చేసుకోవడం తెలిసినా, పిల్లల్ని కనటం తెలిసినా, పెళ్లి చేయడం తెలిసినా, వాళ్ళకి ఒక విషయం తెలియలేదు. ఏం తెలియలేదు తెలుసా? సృష్టికర్త తెలియలేదు. ఆ సృష్టికర్త, నన్ను సృష్టించిన వాడు ఎవరు,